గణేశ భగవానుని కథ ద స్టోరీ ఆఫ్ లోర్డ్ గణేశ. ఒకరోజు దేవి పార్వతి స్నానం చేయడానికి సిద్ధమవుతూ తన గదిని కాపాడటానికి ఎవరైనా కావాలని అనుకుంది. అందుకోసం ఆమె తన శరీరంలోని చందనంతో ఒక అందమైన బాలుడిని తయారు చేసింది. గంగా నీళ్లు చల్లడంతో ఆ బాలుడికి జీవం ఇచ్చి తలుపు వద్ద కాపలాగా ఉండమంది. One day, Goddess Parvati, the wife of Lord Shiva, was getting ready for her bath and needed someone to guard her chamber. Therefore, she made a beautiful young boy from the sandalwood from her body. She gave him life by sprinkling the holy Ganga's water on him and entrusted him with guarding the door. ఇంతలో శివుడు తిరిగి వచ్చాడు. తన భార్య గదికి అడ్డుగా ఒక బాలుడు నిలబడి ఉండడాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించాడు. ఆ బాలుడు అతని మార్గాన్ని అడ్డగించాడు. నువ్వు ఎవరు? నా మార్గంలో ఎందుకు నిలుస్తున్నావు? అని శివుడు అడిగాడు. ఆ బాలుడు ధైర్యంగా, నా తల్లి గదిలోకి ఎవరూ రావడానికి వీల్లేదు అని చెప్పాడు. While she was away, Lord Shiva returned and was surprised to find the little boy standing at the entrance to his wife's chamber. When he tried to enter, the boy blocked his path. Who are you and why are you blocking my path? Demanded Lord Shiva. No one enters my mother's chamber, declared the boy boldly. ఆశ్చర్యపోయిన శివుడు, వెళ్ళిపో, నా భార్య గదిలోకి ప్రవేశించే హక్కు నాకు ఉంది. కాని యువకుడు మరియు ధైర్యవంతుడైన బాలుడు కదలలేదు. ఆ బాలుడు తన స్వంత కుమారుడు అని తెలియక కోపానికి లోనైన పరమశివుడు కోపోద్రిక్తుడయ్యాడు. కోపంతో శివుడు అతని తలను తెగగొట్టాడు. Taken aback, Lord Shiva replied, "Step away. I have the right to enter my wife's chamber." But the young and courageous boy did not move. Not knowing that he was his own son, Lord Shiva, who was quick to anger, grew enraged. He cut off the boy's head. దేవి పార్వతి స్నానం ముగించుకుని తిరిగి వచ్చి తన కుమారుడు చనిపోయి పడి ఉన్నట్లు చూసి విషాదంలో మునిగిపోయింది. ఆమెకు కోపం మరియు దుఃఖం రెండూ కలిగాయి. ఇది చూసి శివుడు తన సైనికులను కనబడిన మొదటి జంతువును వెతికి తెమ్మని పంపాడు. సైనికులు వేగంగా వెళ్లి చివరకు ఒక ఏనుగును కనుగొన్నారు. వారు వెంటనే ఆ ఏనుగును తీసుకుని శివుడి వద్దకు తీసుకువచ్చారు. శివుడు ఆ తలను చనిపోయిన బాలుడి శరీరానికి జతచేసి మళ్లీ అతనికి జీవం ప్రసాదించాడు. Goddess Parvati, on returning from her bath, saw her son lying dead and was overcome with grief. She was filled with both anger and sorrow. Seeing this, Lord Shiva sent his soldiers to fetch the head of the first beast elephant that they saw. The men rushed and finally came upon an elephant. They immediately took the head to Lord Shiva, who quickly attached it onto the body of the slain boy and gave him life once again. తన దుఃఖంలో ఉన్న భార్యను సాంత్వన చేయడానికి లార్డ్ శివుడు ఆమె కుమారుడు అన్ని దేవతల కంటే ముందుగా పూజించబడతాడు అని వాగ్దానం చేశాడు. ఈ రోజుకి కూడా ప్రతి ఆలయం ప్రవేశం వద్ద గజముఖుడైన శ్రీ గణేశుని విగ్రహం కనబడుతుంది. To further appease his grief-stricken wife, he promised that her son would be worshipped first, before all other gods. Even today, at the entrance of all temples, one would find the idol of the elephant-headed god, Lord Ganesha.